అందరికీ తెలుసు ఈరోజు విద్యుత్ అనేటువంటిది ఒక సాధారణ వ్యక్తి నుంచి మొదలు పెడితే దేశంలో అత్యున్నతమైనటువంటి పరిశ్రమ వరకు కానీ మరి మనిషి మనుగడ కానీ వ్యవస్థ మనుగడ కానీ ఈరోజు విద్యుత్ చాలా అవసరం ఏర్పడింది. ప్రజలు ఒకరోజు ఉపవాసమైన ఉంటారు కానీ విద్యుత్ లేకుండా ఉండే పరిస్థితి ఈరోజు ఆ రకంగా ఏర్పడింది. కాబట్టి విద్యుత్ శక్తి యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది. ఇది ఒక ప్రాథమికమైనటువంటి అవసరంగా ఎలక్ట్రిసిటీ మారిన విషయాన్ని సందర్భంగా మనియేస్తున్నాను. దీని కారణంగా దాని డిమాండ్ కూడా మన దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా పవర్ డిమాండ్, విద్యుత్ శక్తి డిమాండ్ కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉంది. మన చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా పవరు ప్రాధాన్యత పెరిగింది. అందుకే ఈ యొక్క పవర్ జనరేషన్ కానీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కానీ మరి సమర్థవంతంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉన్నది. గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దీనిపైన దృష్టిని పెట్టి విద్యుత్ ఉత్పత్తి పైన విద్యుత్ సరఫరా పైన కేంద్ర ప్రభుత్వము తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంది. ఈరోజు దేశంలో విద్యుత్ ఉత్పత్తిలో 74% బొగ్గు ద్వారా థర్మల్ విద్యుత్ ద్వారా ఈరోజు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. ఇది దేశంలో డిమాండ్ ఎంతకు పెరిగినప్పటికీ కూడా మా మినిస్ట్రీ తరఫున బొగ్గును ఉత్పత్తి చేసి ఆయా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా పవర్ జనరేషన్ చూసినట్లయితే మరి మిగులు విద్యుత్ ఉత్పత్తి అవుతూ ఉంది విద్యుత్. ఆ రకంగా గతంలో మనకు తెలుసు మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పారిశ్రామిక రంగాలకు, వ్యవసాయ రంగానికి, గృహ అవసరాలకు, వాణిజ్య అవసరాలకు విద్యుత్ కోతలు ఏ రకంగా ఉండదో తెలుసు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు మన హైదరాబాద్ నగరంలోనే పారిశ్రామికవేత్తలు, కార్మికులు కలిసి మాకు విద్యుత్ ఇవ్వండి, మా పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆందోళన చేసినటువంటి విషయము, ఉద్యమం చేసినటువంటి విషయాన్ని కూడా ఇందిరా పార్క్ దగ్గర నేను ఈ సందర్భంగా మనియేస్తున్నాను. అందుకే ఈరోజు విద్యుత్తును దేశవ్యాప్తంగా 24/7 సరఫరా జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా వన్ నేషన్ వన్ గ్రిడ్ పేరుతో ఇంతకుముందు ఏ విద్యుత్ పరిశ్రమ ఏ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు మాత్రమే సర్దుకునేటువంటి వాళ్ళు. ఈరోజు దేశంలో ఎక్కడ విద్యుత్ ఉత్పత్తి జరిగినా కూడా మరొక రాష్ట్రంలో మరి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా ఇక్కడ జరిగినటువంటి విద్యుత్తును అందించే విధంగా వన్ నేషన్ వన్ గ్రిడ్ అనేటువంటి మరి సంస్కరణ కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ రకంగా విద్యుత్తు ఎక్కడైతే అందుబాటులో ఉందో దాన్ని అందిపుచ్చుకోవడం కోసం ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యుత్తు కేబుల్ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం మరి న్యూ టెక్నాలజీ అందించడం జరిగింది. అదేవిధంగా మరి లో టెన్షన్ లైన్లు కానీ, హై టెన్షన్ లైన్లు కానీ, లేక డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ, ఫీడర్ మీటర్స్ కానీ వీటన్నిటిని ఏర్పాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అనేక రకాలుగా సహకారం అందించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 5,15,000 ఇండ్లకు మరి ప్రధానమంత్రి సౌభాగ్య యోజన పథకం కింద విద్యుత్తు ఇంటింటికి అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉజాల పథకం కింద విద్యుత్తును ఆదా చేయాలి అనేటువంటి కాన్సెప్ట్తో ప్రారంభించినటువంటి ఉజాల పథకం కింద మరి తెలంగాణ రాష్ట్రంలో గృహ వినియోగదారులకు అంటే డొమెస్టిక్ రంగానికి సంబంధించి గృహ అవసరాలకు 28 లక్షల ఎల్ఈడి బల్బులు కేంద్ర ప్రభుత్వం అందించింది. అదేవిధంగా 3,14,000 ఎల్ఈడి ట్యూబ్లైట్లు అందించాం. అదేవిధంగా అనేక రకాల ఎల్ఈడికి సంబంధించినటువంటి విద్యుత్ ఆదా ఉండేటువంటి ఫ్యాన్లను కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి అందించడం జరిగింది. అదే కాకుండా నేషనల్
స్ట్రీట్ లైట్ ప్రోగ్రాం వీధి దీపాల కోసం కూడా కేంద్ర ప్రభుత్వమే స్వయంగా బాధ్యత తీసుకొని కేంద్ర ప్రభుత్వ ఖర్చులతోటే వీధి లైట్ ఏర్పాటు చేసి ఎంతైతే ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేయకముందు కరెంటు బిల్లు కట్టేటువంటి వాళ్ళు ఆ కరెంటు బిల్లుల అడ్జస్ట్మెంట్ తోటే రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ స్థానిక సంస్థల మీద కానీ ఏ రకమైనటువంటి భారం పడకుండా ఎల్ఈడి వీధి లైట్లు మరి ఏర్పాటు చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మనకందరికీ తెలుసు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల పవర్ జనరేషన్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదటి విడతలో 14,000 కోట్ల రూపాయలతోటి 1600 మెగావాట్లు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాం. అది రాష్ట్రానికి దేశానికి కూడా అందుబాటులో వచ్చిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. దానిపైన 11,000 కోట్ల రూపాయలు ఎన్టీపీసీ ఫస్ట్ ఫేజ్లో మరి 4,000 మెగావాట్లలో 16,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది. మరొక 2,400 మెగావాట్ల పవర్ జనరేషన్ కోసం కూడా సన్నాహాలు ప్రారంభించామని చెప్పి ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అంతేకాకుండా పిఎం కుసుమ్ పథకం కింద ప్రహ్లాద్ జోషి గారితో మాట్లాడి 20,000 సోలార్ పంపు సెట్లను తెలంగాణ రాష్ట్రానికి ఫస్ట్ ఫేజ్లో మంజూరు చేయించాము. ఆ రకంగా సోలార్ పవర్ ప్లాంట్లను కూడా మన తెలంగాణకు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఒక 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ను మొదటిసారిగా నీటి మీద తేలి ఆడేటువంటి సోలార్ పవర్ జనరేషన్ పెద్ద ఎత్తున ఫస్ట్ టైం మన రామగుండంలో ప్రారంభించడం జరిగింది. మరొక 176 మెగావాట్ల సోలార్ పవర్ను కూడా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో మరి జనరేట్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క జనవరి ఫిబ్రవరిలోనే వాటిని పూర్తి చేసి మరి పవర్ జనరేషన్ చేస్తూ మరి రాష్ట్రానికి అందించేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. 176 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను కూడా మరి వచ్చే 2-3 నెలల్లోనే పూర్తి చేస్తామని మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాలుగా మరి విద్యుత్తు ఉత్పత్తి విషయంలో సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం.